అండి, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, కర్రీ అయితే చేస్తున్నాను. కర్రీ వచ్చేసి మునగాకు పెసరపప్పు ఫ్రై లాగా అయితే చేస్తున్నాను. లేని వాళ్ళు మునగాకు కొనుక్కొచ్చుకుంటున్నారు కదా, నేను ఫోన్లలో చూస్తున్నాను. మునగాకు ఆకు తాలింపు అంటున్నారు, ఇంకా పెసరపప్పు వేసి ఫ్రైలా చేస్తున్నారు. నేను కూడా మనకు చెట్టు ఉంది కదా, ఇంకా మనకు చెట్టు ఉండగా ఎందుకు అసలు ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే వాళ్ళు ట్రై చేశానండి. చాలా బాగుంది. పెసరపప్పు వేసి పొడి కర్రీలా చేశాను. అసలు చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. దగ్గరకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, పొడి కర్రీలాగా చేసా, చాలా బాగా వచ్చింది. పొడి పొడిగా మనం టమాటా పెసరపప్పు వండుకుంటాం కదా, అలాగా ఉల్లిపాయ పెసరపప్పు మునగాకు చాలా బాగుందండి. కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మార్నింగ్ వచ్చేసి బెండకాయ టమాటా చేశాను లంచ్ బాక్స్కి వచ్చేసి. రైస్ కూడా అయిపోయింది వండటం. ఇదైతే ఇప్పుడు చేశాను, చాలా బాగుంది.